మేడారం ఓం శక్తి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ కృష్ణం రాజు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9030838194. అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు 18, 19, 20 తేదీల్లో మీరు ఎప్పటి నుంచో దాచిపెట్టుకున్న ఒక రహస్యం అయితే బయటపడుతుంది. వెంటనే తెలుసుకుని మీరు జాగ్రత్త పడండి. ఆ రహస్యం ఏమిటి? ఈ రాశి జాతకులకు ఈ రోజున ఎలా ఉండబోతుంది తదితర వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నాము అనేది మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఒక ముఖ్యమైన రహస్యం 18, 19, 20 తేదీల్లో బయటపడబోతుంది. ఇక అది ఎంతో కాలంగా మీరు మీ యొక్క జీవిత భాగస్వామి దగ్గర దాచి ఉంచిన రహస్యం కావచ్చు. మీ యొక్క ప్రేమ జీవితానికి సంబంధించిన విషయమైనా అయ్యుండొచ్చు. ఈ రహస్యం అనేది ఈ సమయంలో బయటపడుతుంది. ముఖ్యంగా మీరు ఎటువంటి తప్పు చేయకపోయినా సరే అది మిమ్మల్ని పీడిస్తుంది. ఈ సమయంలో మీరైతే కొన్ని నిందలు, ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే మనం కొంతమందిని చూస్తూనే ఉంటాము. వారి జీవితానికి సంబంధించి గతంలో వారు చేసిన పొరపాట్లు కానివ్వండి, లేదా గతానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు కానివ్వండి, వాటిని వారైతే దాచిపెడతారు. దీనికి గల ముఖ్య కారణం ఏమిటి అంటే గనక ఫ్యూచర్ లో వారికి ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు ఎదురు కాకూడదని అనుకుంటారు. కానీ ఏదో ఒక సందర్భంలో అయితే ఇటువంటివి బయటకొచ్చేస్తూ ఉంటాయి. వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ సమయంలో అయితే మీరు దాచిపెట్టినటువంటి విషయానికి సంబంధించి కొన్ని ప్రతికూల అంశాలు ఈ తేదీల్లో అయితే మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎవరైతే మీ జీవితంలో చాలా న్యాయంగా, ధర్మబద్ధంగా ఉన్నారో కానీ గతంలో తెలుసో తెలియకో మీరు చేసిన కొన్ని పొరపాట్ల వల్ల మీ యొక్క జీవితంలో మీకు కొంత చేదు అనుభవాలు పాఠాలుగా మిగల్చబోతున్నాయి. అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో వాటి వల్ల కొంచెం మానసికంగా కృంగిపోయే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే మీరు మాత్రం ఇటువంటి పరిస్థితి నుండి బయటపడడానికి శివనామ స్మరణ మనసులో స్మరించుకోండి. శివారాధన చేసుకోవడం వల్ల ఇలాంటి సమస్యల నుండి బయటపడడానికి ఆ పరమశివుడు మీకు ఒక మార్గాన్ని చూపిస్తాడు. ఖచ్చితంగా ఆ శివయ్య మిమ్మల్ని ఈ పరిస్థితి నుండి బయటపడేస్తాడు. అలాగే ఈ రాశి జాతకులు ముఖ్యంగా శివాలయానికి వెళ్ళండి. శివలింగానికి అభిషేకం చేయండి. ఈ విధంగా మీకు గాని కుదిరితే మీ ఇంట్లో శివలింగం ఉంటే గనక ఆ శివలింగానికైనా అభిషేకం చేయొచ్చు. అలాగే ఇలా కూడా వీలు కాదు అనుకునేవారు శివారాధన చేసుకుంటూ మీ సమయాన్ని గడపండి. మీ మనసులో ఉన్న బాధను శివయ్యకు చెప్పుకోవడానికి ప్రయత్నించండి. ఇటువంటి దైవారాధన మీరు చేసుకోవడం రీత్యా మీకు ఎలాంటి ఇబ్బందులు, ప్రమాదాలు ఉన్నా మొత్తం తప్పిపోతాయి. కానీ కొంచెంలో అయినా కొంచెమైనా కూడా మీకు మనసు ప్రశాంతతగా మారుతుంది. ఆ శివయ్య అన్నీ చూసుకుంటాడు. తప్పకుండా శివ పరమాత్మ మిమ్మల్ని కాపాడుతాడు. ఈ ఆరాధన వల్ల మీకు సంభవించే ఎటువంటి ప్రమాదాల నుంచి అయినా సరే ఖచ్చితంగా బయటపడతారని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ యొక్క డిసెంబర్ మాసం 18, 19, 20 తేదీల్లో మీ యొక్క జీవితానికి అలాగే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. ఈ యొక్క అవకాశాలు, ఈ యొక్క నిర్ణయాల్లో మీకు చాలా వరకు కూడా సానుకూలంగా ఉంటాయి. మీ యొక్క కీలక నిర్ణయాన్ని మీ కుటుంబ సభ్యులు కూడా ఆమోదిస్తారు. దీనివల్ల మీకు మానసిక ఆనందం, ప్రశాంతత లభిస్తుంది. ఇది మీ యొక్క జీవితానికి సంబంధించి చాలా ముఖ్యమైన కీలక అంశంగా మారబోతుంది. ఇది మీ కెరియర్ పరంగా, వృత్తి, ఉద్యోగ పరంగా, వ్యాపారంలోనూ అభివృద్ధి తీసుకురాబోతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆరోగ్యపరంగా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందని చెప్పొచ్చు. ఈ రాశిలో పుట్టిన వారు తమ జీవితంలో ఉండే ప్రతికూల పరిస్థితులు అనుకూల పరిస్థితులుగా మార్చుకోవాలి అంటే గనక
ప్రతిరోజు శివారాధనతో పాటుగా విష్ణు సహస్రనామాలు కూడా చదవండి. చదవడం రాకపోతే గనక వినే ప్రయత్నం చేయండి. పేదలకు ఉన్న దానిలోనే స్తోమతకు తగ్గట్లుగా ఏదైనా దానం చేయాలి అనిపిస్తే గనక అలాగే దానం చేయండి. గోమాతకు నానబెట్టిన ఉలవలు ఉదయం ఆహారంగా పెట్టండి. ఇలా చేస్తే మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. ఖచ్చితంగా మీకు అద్భుత ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా కూడా ఈ యొక్క తేదీల్లో మీకు సాధారణంగా ఉన్న కూడాను ప్రతిభకు పట్టం కట్టే రోజులుగా చెప్పాలి. ఆలోచించుకోకుండా మీరు ఖర్చు చేస్తారు. ఈ యొక్క అవకాశం ఉంది కావున జాగ్రత్త. విలాసవంతమైన వస్తువుల కోసం, జీవిత భాగస్వామి కోసం ఈ రోజుల్లో పెట్టుబడుల ద్వారా లేదా ఏదైనా ఆస్తిని అమ్మడం ద్వారా ఊహించిన లాభాలు రావచ్చు. ఈ రోజుల్లో మీకు పెద్ద పెట్టుబడులు పెట్టడం అంత మంచిది కాదు. అందుకని పొదుపు చేయడం మంచిది. ఈ రాశివారు ఇంట్లో నిజాయితీగా ఉండండి. తక్కువ మాట్లాడండి. పిల్లలు వారి పనిలో రాణిస్తారు. మీకు సహాయం కూడా చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేస్తారు లేదా కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరంతా అందరూ కలిసి ఎక్కడికైనా చిన్న పిక్నిక్ లాగా కూడా ప్లాన్ చేసుకుంటారు. ఈ రాశివారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.